హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను సున్నుండల రెసిపీ చేశానండి. సున్నుండలే కదా, అందులో ఏముంది అందరికీ తెలిసిందే కదా, ఇందులో పెద్ద వింత ఏముందని అనుకోవద్దండి. నేను ఈ రెసిపీ చేసుకుంటా ఇందులో ఉండే లాభాలు ఏంటనేది అయితే చెప్తానండి. వీటి కోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఇందులో నేను ఒక కప్పు పొట్టు లేని మినపప్పు తీసుకున్నాను. నేను అవి సగం ఇవి సగం అంటే పొట్టు ఉన్నవి పొట్టు లేనివి రెండింటితో చేస్తున్నాను. మీకు నచ్చితే పొట్టు లేని మినపప్పు అయినా లేదా పొట్టుతో ఉన్నదైనా తీసుకోవచ్చు. మనకేంటంటే పొట్టుతో ఉన్నది తీసుకుంటేనే మంచిదండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పొట్టులో అనేక రకాలైన విటమిన్స్ అనేవి ఉంటాయండి. B12 పొట్టులో మనకి చాలా బాగా ఉంటుంది. కాబట్టి నేనైతే పొట్టు మీద ఉన్న మినపప్పు తీసుకుంటేనే మంచిదని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే నేను ఇక్కడ వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి మరీ బ్లాక్లో ఉంటాయని చెప్పేసి నేను రెండు కలిపి చేస్తున్నాను. వీటిని అయితే సన్నని మంట మీద వేయించుకోవాలండి. మినుములు అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా రోజుకొక లడ్డు తినడం వల్ల, సున్నుండ తినడం వల్ల మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందండి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ బియ్యం అయితే వేసుకున్నాను. ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది బాగా వస్తుంది. వీటన్నిటిని సన్నని మంట మీద అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన ఏమో మాడిపోతాయి, లోపల పచ్చివాసన వస్తాయి. అప్పుడు సున్నుండ అనేది అంత బాగోదు. కాబట్టి సిమ్లోనే వేయించుకోండి. ఇలా కొంచెం ఎర్రగా అయితే రావాలండి. మినుములు పిల్లలకి, ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. మనం రోజుకొక సున్నుండగానికి ఇస్తే మనము వాళ్ళని ఊరికే సిక్ అవ్వరు. మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పనే ఉండదండి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం కొంచెం గనక మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే పని అయితే ఉండదండి. కొంచెం హెల్తీగా చేసుకోవడం అలవాటు అయితే మనకి ఎలాంటి అనారోగ్యం అయితే ఉండదని అని నా అభిప్రాయం అండి. ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కొంచెం ఎర్రగా రావాలి. ఎర్రగా వస్తేనే లడ్డు అనేది బాగా ఉంటుంది. ఇలా మొత్తం మనమైతే వేయించుకోవాలి. మనకి మినుములు అనేవి కాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకైతే తప్పకుండా ఈ సున్నుండలు అయితే ఇస్తారండి. ఎందుకంటే త్వరగా వాళ్ళు రికవరీ అవుతారని. ఈ మినుముల్లో కూడా చాలా విటమిన్స్, ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఫస్ట్ అయితే కొంచెం మనం పొడిలాగా చేసుకోవాలండి. ముందే బెల్లం వేయొద్దు. సగం ఇలా మనము పొడిలాగా చేసుకోవాలి. ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి బరగ్గుందా మెత్తగుందా అనేది. ఇందులోనే నేనైతే బెల్లం యూస్ చేస్తున్నానండి. బెల్లం కూడా మనకి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. మీరు కొంచెం ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందే బెల్లం వేస్తే ఏంటంటే అది అనేది సరిగా తిరగదు, ఉండలాగా కట్టేస్తుంది. మనం ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకొని బెల్లం వేసుకొని మిక్సీ ఇలా పట్టుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుందండి. పిండి బాగా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా రోజుకొక స్పూన్ నెయ్యి తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. నేను ఇక్కడ కొంచెం వేడి నెయ్యి తీసుకున్నాను కాబట్టి స్పూన్తో కలబెట్టుకుంటున్నాను. అదే కొంచెం చల్లటి నెయ్యి అయితే చేత్తోనే తిప్పుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ నెయ్యి ఎక్కువ వేసానండి. మనం ఇప్పుడు ఎక్కువలాగే అనిపిస్తుంది కానీ 1 or 2 డేస్కి ఆ నెయ్యి అంతా పీల్చేస్తుంది. పీల్చేయడం వల్ల లడ్డు అనేది అంత బాగా ఉండదు. ఇప్పుడే మనం లడ్డు చుట్టుకునేటప్పుడే మనం కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకున్నాము అంటే ఇప్పుడు కొంచెం తడిగా ఉన్న 1 or 2 డేస్కి అయినా లడ్డూలు ఒక 10 days ఉన్నా కానీ బాగుంటాయండి. అందుకే నేనైతే కొంచెం ఎక్కువే వేశాను. మీరు కూడా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉన్న లడ్డూలు అనేవి మంచిగా ఉంటాయి. ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా తిప్పుకుంటే మనకి సున్నుండ అనేది రౌండ్ షేప్లో వస్తుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 by 1 మనం మొత్తం చుట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా రోజుకొకటి తినండి. ఇలా తినడం వల్ల మనకే తెలుస్తుంది ఒక 1 monthకి